ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కట్టంగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కూడా అర్హులైన రైతులందరికీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు. మీరు గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తా అన్న పథకాలన్నీ ఇస్తూనే పోతుంది. మహిళలకు ఆల్రెడీ బస్సు ఫ్రీ, 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల కరెంటు. మొన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పింది. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా ఉందో అందరికీ వేస్తామని చెప్పింది. ఎవరికైతే వేసే పరిస్థితి ఉందో పథకాలన్నీ వస్తున్నాయి. బయట మాటలు వినకండి. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కొడుకు అల్లుడు 10 ఏళ్లలో మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ఇలా 100 రోజులు కాక ముందే బస్సు ప్రయాణం పట్టుకొని తిరుగుతా ఉండు. అరే ఇంకా 100 రోజులలో చేయలేదు, 100 రోజులలో చేయలేదని ఈ తప్పుడు ప్రచారంతో మిమ్మల్ని అందరినీ తప్పుడు రూట్లో పట్టించి ఈ పార్లమెంట్ ఎన్నికలు